మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన కాంతం కథలు. నేను మా కాంతం. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను ఈరోజు ఇంట్లో భోజనం చెయ్యను. భోజనం ఏమిటి, పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. కాకపోయినా నీ ఆగడం ఎక్కువైపోయింది. ఎన్నాళ్ళని భరించి ఊరుకునేది? నేను ఈరోజు ఇంట్లో భోజనం చేయటానికి మనస్కరించడం లేదు. నేను హోటల్కు పోతాను. క్షమించండి, నేనేమన్నాను? క్షమించటం అన్న మాట నా చెవిన పడకూడదు. ఒకరికి ఏకాంతంలో ఎన్ని పరాభవాలన్నా భరిస్తారు గాని 10 మంది స్నేహితులలో నన్ను పరాభవిస్తే నేనేమిటి చేస్తానన్నది నీకు తెలియాలి. క్రిందటి రాత్రి జరిగిన పరాభవం తలుచుకుని కోపం చేత ఒళ్ళి మండిపోతోంది. ఈరోజు హోటల్కు వెళ్తాను. అంతకు పూర్వం ఎన్నో పరాభవాలు అనుభవించి పొట్టలో పెట్టుకుని ఊరుకున్నాను. నేను కోపదారినే అంటారా? కాంతంతో పొట్లాడటం ఎందుకు, ఎలాగో సర్దుకుపోండి అంటారా? ఎలాగూ భర్తను గౌరవించటం పోయింది సరికదా. పైగా నన్ను వెంకట్రావు వెంకట్రావు అని చులకన చేసి నెమ్మదిగా పిలవటం వినపడదు అనుకుంటోంది వెర్రిబాగుల్ది. పోనీ దానికేమని ఊరుకున్నాను. నా తలగుడ్డ చూసి పకపకా నవ్వటం ఎందుకు? విద్యార్థిగా నున్న అవస్థలో తలకు పాగా చుట్టిన పాపాన పోలేదు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తరువాత తప్పనిసరిగా చుడుతున్నాను. అది నాకు కుదరదు. ఒక మాటు చుడితే రోకలి చుట్టినట్లవుతుంది. మరోమారు అరవవాడి తలగుడ్డ కిందకి తేలుతుంది. ఛ, బాగుంది కదా అని శ్రద్ధగా చుడితే పాములు వాడి పాగాల దర్శనమిస్తుంది. గ్రీకు పురాణ కథలో ఓ గొల్లవాడు ఉన్నాడు. వాడికి భవిష్యత్తు చెప్పే నేర్పు ఉంది. కానీ వాడిని పట్టుకుంటే వాడు చెప్పక అనేక భయంకరమైన రూపములను పొంది తన దగ్గరకు వచ్చిన వాళ్లను భయపెట్టాలని చూస్తాడు. ఆ పట్టుకున్నవాడు భయపడక అలాగే పట్టుకుని ఉంటే అప్పుడు తన నిజస్వరూపాన్ని దాల్చి భవిష్యత్తు చెబుతాడు. ఆ గొల్లవాడు నా తలగుడ్డ అవతారం ఎత్తాడేమోనని నాకు అనుమానం. ఏదైనా అవుతుందేమో కానీ దాని నిజస్వరూపం దాల్చి బడిపంతులు తలగుడ్డ మాత్రం కాదు. అట్లా నేను అవస్థపడుతూ ఉంటే నాకు సహాయం చేయడం లేకపోగా దొడ్డిగుమ్మంలోంచి చూసి విరగబడి నవ్వితే నాకెలా ఉంటుంది? అటువంటి సమయాల్లో సహించి ఊరుకోమంటే అదే సుగుణం. కొన్ని సమయాల్లో నోరెత్తడానికి వీల్లేదు. ఒకరోజు రాక పరీక్ష పత్రిక వచ్చింది. ఎంతో అరుదుగా వచ్చింది కదా అని కాంతానికి చూపించాలని, అందులో విజ్ఞాన విషయాలు చాలా ఉన్నాయని సరదా పడి పరుగున ఇంటికి వచ్చి, కాంతం కాంతం, ఇదిగో పరీక్ష పత్రిక వచ్చింది, మంచి విషయాలున్నాయి, చదువు అని చేతికిస్తే తీసుకొని నేనటు పోగానే చారు రాచిప్ప మీద మూత పెట్టింది. నేను వచ్చి చూసి విచారపడుతుంటే నవ్వుతుంది. అప్పుడేమిటి అనటం? మళ్ళీ మాట్లాడలేదు. అటువంటి సమయంలో ఏమంటే ఏం లాభం? ఆ పత్రిక యొక్క విలువ దానికేం తెలుస్తుంది? అప్పళంగా కూర్చోబెట్టి దానికో నీతిపాఠం చెప్పి ఆ పత్రిక దేశానికి ఎంత ఉపయోగకరం చేస్తోందో నీకేం తెలుస్తుంది? కొద్దిగా చదివి వినిపిస్తాను చూడు అని మురుగేశం పిల్లగారి వ్యాసంలోంచి కంబడి లూలామాలంపు సవ్వడి నెరిగి యామంకుని బింకపు బొంకులకు గొంకక నింకెంగడ్డి అని చదువుతుంటే చాలు ఆపేసేయండి, ఇవి అరవపాటలు, నాకు ఇటువంటి మంగళహారతి వచ్చు, నాతో ఇది తెలుగు అని డబ్బాయిస్తారేం అని విరగబడి నవ్వింది. అది అరవ మంగళహారతి కాదు, తెలుగు అని చెప్పి ఒప్పించటం నా తరంగాక నేను కూడా నవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా ఎన్ని మార్లు నేను ఏ పని చేసినా కాంతం నవ్వటం సంభవిస్తూనే ఉంది. నాకు చాలా కష్టం వేసి ఒక్క మారైనా నా మాట నెగ్గించుకున్నట్లయితే కాంతం జయధ్వజాన్ని పగలగొట్టి ఆ విజయ పథకాన్ని ముక్కలు చెయ్యాలి అనిపించింది. సరే అని సమయం కోసం కాచుకుని ఉన్నాను. ఒకరోజు పంతులు వస్తున్నాడని కబురొచ్చింది. తత్సంబంధమైన పనుల్లో పడి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే కాంతం వచ్చి, ఏవండోయ్, మరీ మాట, ఒక మాట, అబ్బా ఏమిటి, మరి వినరేం, అబ్బా ఏమిటి, చాలా పని మీద ఉన్నాను, ఒక మాట చెబుదురు, ఏమిటి, ఇంత అవసరమైన పనిలో ఉంటే మాట్లాడిస్తావేమిటి? నీ అవసరం. మీరట్లా కోప్పడితే నేనేం చెప్పేది? బెండకాయ కూర చేయకుండా పులుసు చేసేదా? పులుసు చేసి బెండకాయ కూర మానేసేదా? లేక రెండూ మానేసి కందిపచ్చడి జీలకర్ర వేసి నూరేదా అని అడిగింది. అప్పుడు నాకు కోపం కూడా వచ్చింది. పుస్తకాలు అటువైపు తోసేసి ఆలోచించాను. ఆ సమస్య నాకెటూ తోచదు.
బెండకాయ పులుసు మానేస్తే ఏం కూర అని. బెండకాయ పులుసు రాదు, పులుసును మానేస్తే బెండకాయ కూరొస్తుంది అన్నది కాంతం. అయ్య బాబోయ్, నాకు చిక్కుగా ఉంది. దానిని మీ తమ్ముడు దగ్గరకు వెళ్ళి సింపుల్ ఈక్వేషన్లో మార్చుకునిరా, అప్పుడు చూద్దాం. పో వేగిరం పో అని తరిమేశాను. ఈ పాటి జయానికే నేనెంతో సంతోషిస్తుంటే ఆ సాయంత్రమే పరాజయం ప్రాప్తమైంది. అది ఎలాగంటే, ఆ రోజు రాత్రి కాంతం దగ్గుతో బాధపడుతుంటే సొరుగుపెట్టెలోంచి దుంపరాష్ట్రకం ముక్క తీసి, కాంతం, దుంపరాష్ట్రకం ముక్క బుగ్గన పెట్టుకో, తగ్గుతుంది అన్నాను. అబ్బా, దుంపరాష్ట్రకం నాకొద్దు. ఎందుకొద్దు? నాకు సహించదు. సహించటం ఏమిటి, సహించకపోవటం ఏమిటి? మందులే, బొగ్గన ఉంచుకో. నాకొద్దంటే ఉంచుకో, తప్పదు. ఎలా తగ్గుతుంది దగ్గు? ఈ రాత్రికి నీకు నాకు కూడా నిద్ర ఉండదు. నాకొద్దు. వెధవ పెంకితనం ఉంచుకోకు అని గట్టిగా అన్నాను. నేను ఉంచుకోనంటే ఏమిటి బాధ అన్నది. మరి తప్పదు, తీసుకో, నాకు కోపం వస్తుంది అని గట్టిగా అన్నాను. మగాడికి ఆ మాత్రం అధికారం అయినా ఉండొద్దు ఆడదాని మీద అని కొంచెం కోపంగానే అన్నాను. కాంతం నాకు కోపం వస్తుందని భయపడి కాబోలు, సరే తెండి అంది. అల్లారా దారికి, ఎప్పటికీ అలాంటి పెంకితనం చెయ్యకు, నా దగ్గర సాగదు, జాగ్రత్త అని గర్వంగానే అన్నాను. కాంతం దుంపరాష్ట్రకం ముక్కను మెదలకుండా తీసుకుంది. కాంతం పెంకితనం ఈ విధంగా అణుచుకొని రావాలి, ఈ విధంగా గర్జించి భయపెడితే భయభక్తులతో ఉంటుంది అని అనిపించింది ఆ క్షణంలోనే. ఇక ముందు ప్రతి విషయంలోనూ ఇదే విధంగా నా మాట సాగించుకోవాలని తీర్మానించుకున్నాను. నా మాట సాగుతుందని అదేమిటో పిచ్చి సంతోషం వేసింది. నాలో నేను నవ్వుకున్నాను. ప్రొద్దున్నే కోపించడం కొంచెం లాభించింది అనుకున్నాను. భార్యను అలా భయభక్తులతో ఉంచాలిరా నాయనా అని మా తాత అన్నాడు. నాకు కూడా అదే మార్గం అనిపించింది. కాంతం పాపం నా వంక చూసి ఒక చిరునవ్వు నవ్వింది ఎందుకో. మంచం మీద నడుం వాల్చాను. కాంతం ఇంకా దగ్గుతూనే ఉంది. ఎంతసేపటికి ఏమాత్రం శాంతి లేదు. 1-2 గంటలైంది. ఏమిటబ్బా, ఈ పాటికి కొంచెమైనా శాంతి కలగాలే. దగ్గరికెళ్ళి చూద్దాం కదా అనుకుని కాంతం దుంపముక్క ముక్కపాళంగా అరచేతిలో పట్టుకుని బుగ్గకు ఆనించుకుని పడుకుంది. ఇదేమిటి, నీ తెలివి తెల్లవారినట్లే ఉంది. అంటే మీరు బుగ్గను ఉంచుకోమంటే బుగ్గనే ఉంచాను, నోట్లో వేసుకోలేదుగా అని అంది. ఇంకేం మాట్లాడేది? ఇన్ని మార్లు ఈ విధంగా అవమానాలన్నీ నెత్తిన వేసుకుని పైకి చిరునవ్వుతో ఊరుకున్నాను. అయితే ఈరోజు హోటల్లో భోజనానికి వెళ్ళిపోయేటంత కోపం ఎందుకొచ్చిందంటే కారణం ఇది. నా స్నేహితుడు నేను భోజనం చేస్తున్నాం. కాంతం వడ్డిస్తుంది. స్నేహితుడు కొంచెం మొహమాటస్తుడొకటి చేత కొంచెం బలవంత పెడుతున్నాను. బీద సంసారాల్లో ఎక్కడ నుంచి కూరలు కొనుక్కొని గొప్పగా విందు చేయగలను? అందుకని ఏదో మన ఇంట్లో ఉన్న గోంగూర పచ్చడితో వారికి విందు కల్పించాలని విస్తరిలో బీదతనం కనపడుతున్నా మాటల్లో లేకుండా, బంగాళదుంపలు ఓడలు రాకపోవడం చేత మంచివి దొరకటం లేదని, కుళ్ళిపోయినవి బజార్లో ఉన్నాయని, మిగతా కాయగూరలు ఏవీ తాజాగా లేవని, ఎన్నాళ్ల కిందో కోసిన పొట్లకాయలను కూర వండించి స్నేహితులకు పెడితే జబ్బు పడతారని భయంతో ఏదో పథ్యంగానే జరిపించి ఆరోగ్యం కాపాడితే గొప్ప మేలు చేసిన వాడినవుతానని తలచి అని ఏవేవో 4 మాటలు చెప్తున్నాను. చేయని వస్తువులను ఆ విధంగా దూషించి చేసిన వస్తువులను కొంచెం పొగడటం మొదలుపెట్టాను. వాళ్ళు గోదావరి తీరవాసులు గనుక గోంగూర సుగుణాలు చెప్పి కాణ్యశాస్త్రంలో కూడా దానిని నిషేధించిన దాఖలాలు లేవని చెబుతున్నాను. ప్రసిద్ధి చెందిన గుంటూరు గోంగూరతో ఆ పచ్చడి తయారు చేయబడ్డదని ఏమో తీయని మాటలు చెప్తున్నాను. అంతలో ఈ కాంతం ఆ మాటలు తలుచుకుంటే ఇప్పుడు నాకు నవ్వొస్తోంది. అప్పుడు ఒళ్ళు మండిపోయింది. వంటింట్లోంచి పనివేళ వచ్చి సన్నగా, మనం గుంటూరు నుంచి గోంగూర ఎప్పుడు తెప్పించాము అంది. ఇదివరకే నేను బంగాళదుంపలు బజార్లోనే లేవని, తాజా కూరలు అసలు లేనే లేవని చెప్పటం కొంచెం కోతలా అనిపిస్తున్నా స్నేహితుల మాటలు విని, కోస్తున్నావు నాయనా అని విరగబడి నవ్వారు. కాంతం వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ నవ్వుతుందని నాకు తెలుసు. మా ఇంట్లో వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఇల్లంతా నాటకంలో
విదూషకుని మాటలు విన్నట్లు విరగబడి నవ్వుతున్నారు. నవ్వకుండా ఉన్నది నేను ఒక్కణ్ణే. ఇక మా బావమరిది విస్తర ముందు నుంచి లేచి గంతులేస్తున్నాడు సంతోషం పట్టలేక. నాకు ఉడుకుమోత్తనం వచ్చింది. కాంతంతో ఏమిటది, మొన్న మీ అక్కయ్య తీసుకుని రాలేదా అన్నాను. కాంతం అవును మర్చిపోయాను అన్నది. అయినా ఆ మాట ఎవ్వరూ నమ్మటం లేదు. ఆ నాటకంలోనే వ్యతిరేకార్థం స్ఫురించింది కాబోలు. ఇల్లంతా నవ్వారు. ఇక లాభం లేదనుకుని నేను కూడా ఒక చిరునవ్వు నవ్వి ఆ ప్రవాహంలో పారేశాను. కలిసి కొట్టుకుపోయిందది. ఇప్పుడింత కులాసాగా చెప్పినా ఆ రోజు ఒళ్ళు మండిపోయింది. ఇంట్లో ససేమీరా భోజనం చేయనన్నాను. అప్పళంగా హోటల్కు బయలుదేరాను. అప్పటికి పొద్దుట నుంచి కాంతంతో పొట్లాడుతూ కూర్చోవటం వల్ల సుమారు 11 గంటలైంది. కాంతంతో పొట్లాడి బయలుదేరటం చేత చాలా కోపంగా బయలుదేరాను. అదివరకెప్పుడూ తరచుగా వంటిపూట ఇంట్లో భోజనం చేసేవాణ్ణి కాను. అయితే అరవవాడి హోటళ్ళు చాలా సౌకర్యంగా ఉంటుందని విన్నాను. అందుకని అరవ హోటళ్ళు ఎక్కడా అని విచారిస్తూ వెళ్ళాను. ఒకచోట బల్లపై ఇక్కడ అన్నం వేయబడును అని వ్రాసుంది. అన్నం వేయబడినా ఏమిటిది, ఇదేమిటి ప్రయోగం? గొడ్లకు మేత వేస్తాము కానీ మనుషులకు మేత వేస్తామా అని నాలో నేను తర్కించుకొని నవ్వుకుంటూ లోపలికి పోవాలని తలుపు తట్టాను. లోపల ఎవరో యార్ అన్నాడు. తలుపు తీయవయ్యా. యార్, తలుపు తీయవయ్యా, నీ గోల. లోపల నుంచి ఒక మనుష్య రూపం వచ్చి నిలబడింది. నల్లటి మురికి బట్టలు కట్టుకున్నాడు. వచ్చి యారు అన్నాడు. ఎబ్బే ఏం లేదు, ఇక్కడ అన్నం పెడతారా? వేస్తురు, వెయ్యి మరి, టికెట్టు కొనుమా అన్నాడు. సరే అని టికెట్టు కొన్నాను. విస్తరి ముందు కూర్చున్నాను. వాడు వచ్చి మెతుకులు వేయనా అన్నాడు. మెతుకులు వేయటం ఏమిటి, వాడి పిండం, నేనేమైనా జబ్బువాడినా, వీడి దుంపతెగ, నాకేమైనా పద్యం పెడతాడా అని భయం వేసింది. ఇంతలో వాడొచ్చి నిజంగా 2 మెతుకులు విస్తట్లో వేశాడు. ఆ మొదటి వాయి నాకు నిజంగా పచ్చడిలోకి సరిపోలేదు. మళ్ళీ అన్నం అని కేకేశా. మళ్ళీ వాడు 2 మెతుకులు చూపిస్తూ ఇదంతా వేయనా అన్నాడు. ఇదంతా ఇంకా 3 వెయ్యి అన్నాను. నా విస్తట్లో ఉన్నదంతా గిరాటు వేసి వెళ్ళిపోయాడు. నెయ్యి వేయటానికి వచ్చాడు. చేతిలో నేతి గిన్నె ఉంది. అది మటుకు సత్యం. అడుగున నెయ్యి ఉందో లేదో భగవంతుడికి తెలియాల్సిందే. నిజంగా ఏమి తెలుస్తుంది? బంగాళాఖాతం అడుగున ఏముందో తెలుసుకోవటం కష్టం కాదు, కానీ ఆ గిన్నె అడుగులో ఏముందో తెలుసుకోవటం కష్టం. ఏమీ లేదు అని నేను అనలేను. ఎందుచేతనంటే ఫుల్ మెనీ ఏ జర్మ్ ఆఫ్ ప్యూరెస్ట్ రే సెరైన్ ద డార్క్ అన్ఫాథమ్డ్ కేవ్స్ ఆఫ్ ఓషన్ బేర్ అన్నాడు. అప్పళంగా వాడు ఆ గిన్నెలో ఆ ఖండాంతంలో ఒక పొడుగైన గరిటెను పోనిచ్చి పైకి బహు నేర్పరిగా దానిని అమాంతం నా నెత్తిమీదుగా 1 మైలు దూరం పైకెత్తి గరిటెను వంచాడు. ఆ పైనుంచి హిమాలయ పర్వతం మీదుగా గంగలా ప్రవాహం పడుతుందేమో అని భ్రమపడ్డాను గాని అదేం పడిందో తెలియలేదు. కూర అన్నం తినకముందే గోకర్ణంతో పులుసు తెచ్చి సాంబార్ సాంబార్ అని అరిచాడు. నన్ను సరిగ్గా భోజనం చేయనివ్వడ్రా అనుకొని ఆలస్యం చేస్తే మళ్ళీ రాడేమో అని భయం వేసి ఆ కూర అన్నం ఒకవైపు నెట్టి సాంబార్తో అన్నం కలిపాను. అది తిన్న తర్వాత రసంతో 2 మెతుకులు తిని మజ్జిగతో కూడా కొంచెం తిని లేచాను. విస్తారం తింటే వాడు ఏమనుకుంటాడో అని భయం వేసింది. వెళ్ళిపోవాలని చొక్కా వేసుకుని వెళ్ళబోతుంటే ఎక్స్ట్రా సార్ అన్నాడు. పెరుగు వేసినందుకు నెయ్యి వేసినందుకు ప్రత్యేకంగా ఛార్జీ చేశాడు. మొత్తం మీద 10 అణాలు అయ్యింది. డబ్బంతా ఇచ్చిన తర్వాత వాడు పొగాకు నములుట చేత నల్లబడ్డ పళ్ళు బయటపెట్టి పూడుస్తా సార్ అన్నాడు. ఏమిటి పూడుస్తారా? ఎవరిని? ఏమి సార్ ఇప్పుడు పూడుస్తారు? ఇప్పుడు కాదులే, రేపొచ్చి అని సాగాను. అదేమిటో పూడవాలంటే నాకు భయం వేసింది. అదేమి గుంటో గొయ్యో అనుకున్నాను. ఈ విధంగా అర్ధకూడు తిన్నాను. కాంతం మీద కోపం చేత పూటకూలి ఇంటికి వచ్చి తగిన శిక్ష అనుభవించాను అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళాను. కాంతం రోజూ వలె పడగ్గదిలో లేదు. వంట ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ పీట మీద చెంగు వేసుకుని పడుకుంది. అప్పటికి 2 గంటలయింది. పాపం అప్పటి వరకు భోజనం చెయ్యక నా కోసం కనిపెట్టుకుని కూర్చుంది. నాకు కాంతాన్ని చూస్తే జాలి వేసింది. పాపం నా కోసం ఇంతవరకు మాడుతూనే ఉందే
అనిపించింది. నన్ను చూచి కాంతం లేచింది. విచారపడినట్లుంది. ముఖ లక్షణాలు చెబుతున్నాయి. లే, ఇంకా భోజనం చేయలేదా? లేదు. మీరు రాందే. నేను లేకపోతే నువ్వు తినకూడదా? నా మనస్సు ఒప్పదు. సరే, ఇప్పుడు తిను. మీరు తినండి, నేను తింటాను. నేనెక్కడైనా తినొస్తే రాత్రిదాకా ఇలానే ఉంటాను. ఆ మాట విని కాంతానికి నా మీద ఎట్టి నిజమైన ప్రేమ ఉందో గ్రహించాను. అంతకు ముందు హోటల్లో అర్ధన్నమే తిన్నాను. కాబట్టి సరేలే, వడ్డించు అన్నాను. కాంతాన్ని బలవంతపెట్టి 2 విస్తళ్లలో ఒక్కమారే వడ్డన చేయించి ఇద్దరం ఒక్కసారే కూర్చుని సరదాగా తిన్నాము. కథ సమాప్తం.